ونستعينه ونستغفره ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار قال الله تعالى في القرآن المجيد بعد أعوذ بالله السميع العليم من الشيطان الرجيم من همده ونفخه ونفسه بسم الله الرحمن الرحيم والفجر وليال عشر وقال النبي صلى الله عليه وسلم أفضل أيام الدنيا أيام العشر يعني عشر ذي الحجة قيل ولا مثلهن في سبيل الله قال ولا مثلهن في سبيل الله إلا رجل أفر وجهه في التراب أو كما قال النبي صلى الله عليه وسلم رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم ప్రియ సోదర సోదరిమణులారా, సమస్త స్తోత్రములు, సర్వ పొగడ్తలు, సర్వ ఆరాధనలు సర్వాన్ని సృష్టించి పాలించి పోషించే అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్ తబారక వ తఆలా ఈ సృష్టిని శూన్యం నుండి ఉనికిలోనికి తీసుకొని వచ్చాడు. అల్లాహుల్లదీ ఖలకస్ సమావాతి వల్ అర్ద్ వమా బైనహుమా ఫీ సిత్తతి అయ్యాం సుమ్మ ఇస్తవా అలల్ అర్ష్. ఈ సృష్టిని సృష్టించక ముందు కేవలం ఒక మహాసముద్రం ఉండేది. ఆ సముద్రంపై అల్లాహ్ తబారక వ తఆలా యొక్క అర్ష్ ఉండేది. అర్ష్పై అల్లాహ్ తబారక వ తఆలా ఉండేటటువంటి వాడు. అల్లా ఈ సృష్టిని సృష్టించాలి అని అనుకున్నప్పుడు అల్లాహ్ తబారక వ తఆలా ఒక గ్రంథాన్ని రచించి ఆ తరువాత 50,000 సంవత్సరముల తరువాత ఈ సృష్టిని ఉనికిలోనికి తీసుకొని వచ్చాడు. ఆయన ఈ సృష్టికి మొదట్లో అతనే ఉన్నాడు. మళ్ళీ ప్రళయ దినము నాడు ఈ సృష్టిని సృష్టించి పాలించి పోషించి సృష్టిలో ఉన్నటువంటి జీవరాశులన్నిటికీ కావలసినటువంటి వస్తువులన్నిటినీ సమకూర్చి వాటిని పోషించి వాటిని రక్షిస్తున్నాడు. ప్రళయ దినం నాడు మళ్ళీ ఈ సృష్టిని నాశనం చేసి మళ్ళీ పునఃసృష్టి చేయగలిగినటువంటి సమర్థుడు కేవలం అల్లాహ్ తబారక వ తఆలా మాత్రమే. ఆయనే ఆది, ఆయనే అంతము కూడా ఆయనతోనే అవుతుంది. తర్వాత ఈ సృష్టి అంతా నాశనమైన తర్వాత వయబకా వజ్హు రబ్బిక జుల్ జలాలి వల్ ఇక్రామ్, కేవలం అల్లాహ్ మాత్రమే మిగిలి ఉంటాడు. మొదట్లో ఏ విధంగా అయితే శూన్యం ఉండేదో అలాగే మళ్ళీ అంతా కూడా నాశనం అయిపోతుంది. సోదరులారా, మళ్ళీ అల్లాహ్ తబారక వ తఆలా మనందరినీ బతికించి మనం చేసినటువంటి ఇహలోకంలో అల్లాహ్ మనకిచ్చినటువంటి జీవిత కాలంలో మనం చేసినటువంటి మంచి కార్యాలు చెడు కార్యాలకు లెక్క తీసుకొని ఎవరైతే ఈ ఇహలోక జీవితంలో సృష్టికర్తైనటువంటి అల్లాహ్ను గుర్తించి ఆయన ఆజ్ఞల ప్రకారం జీవితాన్ని గడిపి వచ్చారో అటువంటి వారికి స్వర్గము. మరి ఎవరైతే తన పూర్తి జీవిత కాలములో అల్లాహ్ను గుర్తించలేదో, సృష్టికర్తను గుర్తించలేదో, మరియు మనోవాంఛల ప్రకారం జీవితాన్ని గడుపుతూ వచ్చాడో అటువంటి వ్యక్తికి నరకం అనేది అల్లాహ్ తబారక వ తఆలా ప్రళయ దినం నాడు వాళ్ళకి నరకాగ్నికి వాళ్ళని ఆహుతి చేస్తాడు. మరి ఈ చిన్న విషయాన్ని చెప్పడానికే ఈ భూమండలంపై 124,000 మంది ప్రవక్తలను అల్లాహ్ ఉద్భవింపచేశాడు. వారందరిపై అల్లాహ్ యొక్క శాంతి మరియు కారుణ్యాలు కురియుగాక. ముఖ్యంగా ఈ కలియుగాంతంలో వచ్చినటువంటి కారుణ్యమూర్తి మరియు ప్రపంచ మానవులందరి కొరకు, మానవులే కాదు జిన్నాతులందరి కొరకు, సర్వజీవరాశుల కొరకు ప్రవక్తగా చేసి పంపినటువంటి ఆ మహానీయ మహాప్రవక్త
ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లాహ్ యొక్క ఎనలేని కారుణ్యాలు కురియుగాక. ప్రియ సోదర సోదరిమల్లారా, అల్లాహ్ తబారక్ తాలా మనల్ని అందరినీ కూడా తన ఆరాధన కొరకు పుట్టించాడు. ఈ రహస్యము జగమెరిగినటువంటి రహస్యమే, అందరికీ తెలియజేసిన విషయమే. కానీ మానవుడు ఏం చేస్తాడంటే, పాలు తాగేటటువంటి పిల్లి ఏ విధంగా వ్యవహరిస్తుందో అలా వ్యవహరిస్తాడు. అన్నీ తెలిసి కూడా నాకు తెలియదు అని మానవుడు వాపోతూ ఉంటాడు. ఎవరైనా ఇది ఎందుకు చేసావంటే, అయ్యో అవునా నాకు తెలియదు అంటాడు. కానీ ముస్లింలకు కానీ ముస్లింలేతరులకు కానీ అందరికి కూడా ఈరోజు ఇస్లాం అంటే ఏంటి, దాంట్లో హలాల్ ఏంటి హరాం ఏంటి అంటే ముస్లింలకి కాదు ముస్లింలేతరకు కూడా తెలుసు. కానీ మానవుడు అలా నటిస్తాడు. కాబట్టి నటన అనేది మనుషుల ముందు మనం చేయగలం, కానీ అల్లాహ్ తబారక్ వ తఆలా ముందు మనం చేయలేము. అయితే ఒక నిజమైనటువంటి దాసుడు ఎప్పుడు కూడా అల్లాహ్ తబారక్ వ తఆలా యొక్క మెప్పును పొందడానికి, అతని యొక్క ప్రసన్నతను ఆ వ్యక్తి కోరుకోవడానికి ఎన్నడూ కూడా ఒక సమయాన్ని, అతను ఒక సందర్భాన్ని ఎతుకుతూ ఉంటాడు, అవకాశం కోసం చూసుకొని ఉంటాడు. అటువంటి అవకాశాలలో ఒక అవకాశమే ఈ అషరే జిల్హిజ్జా మాసము. ఈ మాసము రంజాన్ మాసం ఉంది, అదేవిధంగా 5 పూట్ల నమాజులు మనం చేస్తుంటాము, అదేవిధంగా శుక్రవారం ఉంది. కానీ కొన్ని ఘడియలు కొన్ని సమయాలు అల్లాహ్ తబారక్ వ తఆలా మనం సర్వసాధారణంగా మనం చేసే పనులు ఆ రోజుల్లో చేస్తే ఎక్కువ పుణ్యాలు ఇస్తుంటాడు. ఇటువంటి కొన్ని స్కీములు అల్లాహ్ మన కోసం, మన దాసుల కోసం పెట్టాడు. అటువంటిదే ఈ అషరే జిల్హిజ్జా. అల్లాహ్ తబారక్ వ తఆలా ఖురాన్ గ్రంథంలో అంటున్నాడు, వల్ ఫజ్రి వలయాలిన్ అష్ర్, ఫజ్ర్ సాక్షిగా మరియు 10 రాత్రుల సాక్షిగా అని అల్లాహ్ తబారక్ వ తఆలా అంటున్నాడు. సోదరులారా సోదరిమల్లారా, అల్లాహ్ తబారక్ వ తఆలా ఏదైనా విషయాన్ని అలాగే చెప్పినా కూడా దాన్ని మనం శిరస వహిస్తాం. మనందరము దాన్ని శిరస వహిస్తాము ఆజ్ఞను. కానీ అల్లాహ్ తబారక్ వ తఆలా ఒక విషయము ఒట్టు పెట్టి మరీ చెప్తున్నాడు అంటే దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది మనం గుర్తించాలి. ఒక వ్యక్తి ఒట్టు పెట్టాడంటే మనిషి కూడా ఎప్పుడో ఒకసారి తప్ప ఒట్టు పెట్టడం. కానీ కొంతమంది ఉంటారు, ఒక గంటలో 100 సార్లు ఒట్టు పెడతారు, అల్లాహ్కి ఖసం అంటుంటారు. అటువంటి వాళ్ళని ఎప్పుడు కూడా నమ్మకూడదు. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఆ వ్యాపారి ఎవరైతే మాటికి ఖసం అని అల్లాహ్ మీద ఒట్టు పెడుతుంటాడో వాడి వస్తువు అమ్ముడుపోతుంది. కానీ అంటే వాడిచ్చేటటువంటి అల్లాహ్ పేరు చెప్పి ఏదైతే అమ్మేస్తున్నాడో దానివల్ల వాడి వస్తువు అమ్ముడుపోతుంది, కానీ దాంట్లో బరకత్ ఉండదన్నారు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. కాబట్టి ఒట్టు అనేది ఎప్పుడో ఒకసారి పెట్టేది. ఎప్పుడు ఒట్టు పెట్టేవాడో నిజం చెప్పడు. సరే, ఏది ఏమైనప్పటికీ అల్లాహ్ తబారక్ వ తఆలా ఈ 10 రోజులు ఏవైతే ఉన్నాయో అషరే జిల్హిజ్జా యొక్క 10 రోజుల మీద అల్లాహ్ తబారక్ వ తఆలా ఒట్టు పెట్టి మరీ చెప్తున్నారు. మొత్తము ముఫస్సిరీన్ అంటే సహబాయి కిరామ్ రిద్వానుల్లాహి తఆలా అజ్మయీన్, తాబైన్ తబతాబైన్ అంటే ఇప్పటి వరకు కూడా సల్ఫె సాలిహీన్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ 10 రాత్రులు అంటే జిల్హిజ్జా యొక్క 10 రాత్రులు అని వారు మనకు తెలియజేస్తున్నారు. ఇంకొక విషయం ఏమిటంటే, మన ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా ఈ విషయాన్ని మరింత బలం చేకూర్చేది ఏంటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీసులు. సోదరులారా, ఒక విషయాన్ని మనం ఖురాన్ గ్రంథంలో చూసిన తర్వాత దాన్ని బలపరిచేటటువంటి విషయాలు హదీసులో వస్తాయి. ఆ తర్వాత సహబా కిరామ్ రిద్వానుల్లాహి తఆలా అజ్మయీన్ యొక్క ఆచరణలో మనకు కనిపిస్తాయి. ఆ తర్వాత మహాపండితుల యొక్క వారి యొక్క కౌల్ అంటే వారి యొక్క మాటలు లేదా ఫత్వాల్లో ద్వారా మనకు మరింతగా దానికి దృఢత్వం అనేది లభిస్తుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, అఫ్జల్ అయ్యామి దునియా అంటే ప్రపంచములో ఉదాహరణకు 360 రోజులు తీసుకున్నాం, సంవత్సరం యొక్క 360 రోజుల్లో అల్లాహ్ తబారక్ వ తఆలా వద్ద విశిష్టత కలిగినటువంటి ఉన్నతమైనటువంటి దినములు ఏవైనా ఉన్నాయి అంటే అయ్యాముల్ అష్ర్ అన్నారు ప్రవక్త గారు. యానీ అష్రే జిల్హిజ్జా అని మళ్ళీ దానికి వివరణ కూడా ఇచ్చారు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అంటే అషరే జిల్హిజ్జా యొక్క మొదటి 10 దినములు ఏవైతే ఉన్నాయో ఇవి 360 రోజుల్లో అన్నిటికన్నా ఉత్తమమైనవి. పండితులు ఏమంటారంటే రమదాన్ యొక్క దినముల కన్నా కూడా అవి ఉత్తమమైనవి. చివరి 10 రంజాన్ యొక్క 10 రాత్రులు విడిచిపెడితే అంత ఉత్తమమైనటువంటి దినములు ఇవి అని మనకు హదీస్ ద్వారా అర్థమవుతుంది. ఈ దినములలో ఎవరైతే అల్లాహ్ తబారక్ వ తఆలాని ఎక్కువగా స్మరిస్తాడో
అతనికి మామూలు దినాలలో చేసేటటువంటి వాటికన్నా ఎక్కువ పుణ్యాలు అతనికి అల్లాహ్ తబారక్ తఆలా ఇస్తాడు. ఎప్పుడైతే ప్రవక్త గారు అఫ్జల్ అయ్యామి దునియా అంటే ప్రపంచంలో ఉన్నటువంటి దినాలన్నింటిలో ఈ 10 దినములు ఉన్నతమైనవి అని ప్రవక్త గారు చెప్పారో, వెంటనే ఆచరణలో ఎప్పుడు ముందు ఉండేటటువంటి సహబాయి కరాం రిజ్వానుల్లాహి తఆలా అజ్మైన్, వాళ్లకు ఎప్పుడు కూడా ఆతృత దేంట్లో ధనధాన్యాలలో కాదు, వాళ్ళు ఎప్పుడు కూడా ఆచరణలో ముందు ఉంటారు సహబా. వెంటనే అడిగారు, ఓ ప్రవక్త, మరి ఏ వ్యక్తి అయితే అల్లా మార్గంలో పోరాడతాడు కదా, వలా జిహాదు ఫీ సబీలిల్లా, అల్లా మార్గంలో యుద్ధం చేస్తారు కదా, అతని కన్నానా అన్నారు. అతని విషయం ఏంటి అని ప్రశ్నించారు. ప్రవక్తగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, వలా మిస్లుహున్న ఫిల్ జిహాద్ అన్నారు ప్రవక్త గారు. ఆ వ్యక్తి ఏ వ్యక్తి అయితే అల్లా మార్గంలో పోరాటానికి బయలుదేరుతాడో అతను కూడా ఈ 10 దినముల యొక్క ఆరాధనకు మించి ముందుకు పోలేడు. ఇల్లా రజులున్ అఫ్ఫర వజహు ఫిత్తురాబ్, కానీ ఆ వ్యక్తి ఎవరైతే అల్లా మార్గంలో పోరాడడానికైతే వెళ్ళాడు జిహాదులో, కానీ అతను తన ముఖాన్ని మట్టిలో కరిపించేశాడు, అంటే షహీద్ అయిపోయాడు, మళ్ళీ వెనక్కి తిరిగి రాలేదు అన్న విషయాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇక్కడ వివరణ ఇచ్చారు. అంటే దైవ మార్గంలో పోరాడటం కన్నా కూడా ఈ 10 దినములు మనం చేసేటటువంటి ఆరాధన ఎంతో ఉత్తమమైనది సోదరులారా. కాబట్టి ఒక విశ్వాసి ఏం చేయాలంటే, చాలామంది పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు, ఎటువంటి మాటలు చెప్తారంటే, గర్భంతో ఉన్న స్త్రీ కడుపులో ఉన్న పిల్లవాడు కూడా అనాలి వీడు చెప్పే మాటలకి. అలా చెప్పేస్తారు పెద్ద పెద్ద మాటలు, కానీ ఆచరణకు వచ్చేటప్పటికి ఎవరు ఉండరు, అందరూ పారిపోతారు. కానీ అల్లాహకు అటువంటి వ్యక్తి ఇష్టం ఉండదు. అల్లాహకు ఇష్టమైన వ్యక్తి కొద్దిగా చేసినా కూడా, ఎక్కువగా కాదు, కొద్ది ఆచరణ చేసినా కూడా ప్రతిరోజు చేసేవాడు, మరీ ఎక్కువ కాదు తక్కువ కాకుండా ఒక మధ్యస్థ మార్గములో అల్లాహ్ని ఆరాధించుకుంటూ వెళ్ళేటటువంటి వాడంటే అల్లాహకు చాలా ఇష్టం సోదరులారా. కాబట్టి మనం పెద్ద పెద్ద మాటలు ఏం చెప్పాల్సి వస్తుంది. ఇక్కడ కూర్చొని పెద్ద సౌదీ రాజుని తిట్టేస్తుంటాడు వాడి ఇంట్లో వాడి భార్య వాడి మాట వినదు, వాడి పిల్లలు వాటి మాట వినరు, వాడు ఉండే వీధులని వాడు సంస్కరించలేడు. సౌదీ రాజు అలా చేసేస్తున్నాడండి, అక్కడ అట్లా అయిపోతుంది, ఇక్కడ ఇట్లా అయిపోతుంది. ఇది ఇస్లాంలో హరాం. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇస్లాం ధర్మములో మరియు ముఖ్యంగా అహ్లే హదీసులు వినాల్సినటువంటి విషయం ఏమిటంటే, ఇస్లాం ధర్మములో ప్రభుత్వాలకు రాజులకు వ్యతిరేకంగా మాట్లాడడం కూడా జాయిజ్ లేదు ఇస్లాం. అది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇదేదో మేము రాజులకు ప్రభుత్వాలకు మేము వకాల్తా పుచ్చుకోవడం లేదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, మీపై ఎవరైనా రాజు బలవంతంగా వచ్చేసినా కూడా, ఒకడు బలవంతంగా మీపై రాజు అయిపోయాడు. ఈరోజు చిన్న విషయాలు అజ్ఞానము, యువత ఎట్టుపోతుందో తెలియలేదు, జిహాద్ అని చెప్పి చిన్న గ్రూపులుగా ఏర్పడిపోయి సంఘ విద్రోహక చర్యలు పాల్పడుతున్నారు ప్రపంచ దేశాలన్నింటిలో కూడా, ముస్లిం దేశాల్లో కూడా. అజ్ఞానం వల్ల, అజ్ఞానమైన పండితుల్ని అనుసరించడం వల్ల ఈరోజు ఇలా జరుగుతుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఎవరండి నిజమైనటువంటి ముజాహిద్, ఎవరు నిజమైనటువంటి జిహాద్ చేసే వ్యక్తి అంటే, ఎవరైతే తన కోరికల్ని అణుచుకుంటాడో వాడే పెద్ద ముజాహిద్. కాబట్టి నోరుంది కదా అని ఏదంటే అది మాట్లాడకూడదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, నల్ల జాతికి చెందినటువంటి ఒక నీగ్రో, అతని పాదాలు కూడా చాలా సన్నగా ఉన్నాయి, చూడ్డానికి అందవిహీనంగా ఉన్నాడు. ప్రవక్త గారు అంటున్నాడు, ఎండిపోయినటువంటి ద్రాక్షలాగా ఉన్నాడు. మునఖ అంటాం కదా మనం, అలా ఉన్నాడు, చూడ్డానికి బాగలేడు. అటువంటి వ్యక్తి కూడా మీపై రాజుగా వస్తే అతన్ని అనుసరించండి అన్నారు ప్రవక్త గారు. మీ ఆస్తి తీసుకున్నా కూడా ఓర్పు వహించమన్నారు. ఎవరిష్టం వచ్చినట్లు వాడు ఒక గ్రూపుగా ప్రభుత్వాలకు రాజులకు వ్యతిరేకంగా మాట్లాడడము, అదేవిధంగా వాళ్ళకు వ్యతిరేకమైన పనులు చేస్తే సమాజంలో అల్లకల్లోలము అలజడి అనేది బయలుదేరుతుంది. సమాజంలో అల్లకల్లోలం వచ్చేస్తుంది, ఉపద్రవాలు బయలుదేరుతాయి. ఒక్కసారి ఆ అగ్ని రగులుకుంటే ఇంకా ఎవరు కూడా ఆపలేడు. ఈరోజు చూస్తున్నారు కదా ముస్లిం దేశాల పరిస్థితి కూడా ఎలా ఉంది. ఈరోజు చాలా దేశాల్లో ఇవంటి ఖవారీజ్ చేసేటటువంటి పనులు, ఇవన్నీ కూడా ఖవారీజ్ చేసే పనులు. ఇన్షాల్లా ఎప్పుడైనా నాకు మళ్ళీ సమయం దొరికితే నేను దాని గురించి డీటెయిల్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను.
కాబట్టి సోదరులారా, సోదరిమణులారా, ఎవరో చెప్పినటువంటి మాటలు విని ఈరోజు యువత సంఘ విద్రోహక చర్యలు చేసి ఎంతమంది జైల్లో ఉన్నారు. వాడు ఎవడో చెప్పేస్తాడు, వీడు వెళ్ళి చేసేస్తాడు. ఇంకా ఎవడు వెళ్ళి జైలు వీడి చేసేసి ఎవరు రారు తర్వాత, వాడిని పట్టించుకునే నాదుడే ఉన్నాడు. కాబట్టి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, అఫ్జలు అయ్యామి దునియా. మన స్తోమత ఏంటో మనం గ్రహించి అంత మేరకు మనం చేసుకుని వెళ్తే చాలు. మనకి ఈ మస్జిద్ ఉంది, ఇంతవరకు మనం మాట్లాడాలి. ఇంతవరకు మీకు జిమ్మద, ఇంతవరకు మాట్లాడండి. ఎక్కడో అమెరికా గురించి, సౌదీ గురించి మాట్లాడి అల్లా మిమ్మల్ని ప్రశ్నించడు, దాని గురించి ప్రశ్నించడు. కాబట్టి సోదరులారా, మనం ఏం చేయాలంటే ఇటువంటి చిన్న చిన్న అవకాశాలను తీసుకొని అల్లాను ప్రార్థన చేయాలి. సహబా ఏం చేసేవారు? ఇబ్నే ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు వారు అంటున్నారు, ఎప్పుడైతే ఈ దినములు వస్తాయో మేము బజార్కు వెళ్ళి సహబా ఇక్రాం రిద్వానుల్లాహి తఆలా అజ్మঈన్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ లా ఇలాహా ఇల్లల్లాహు అల్లాహు అక్బర్ వలిల్లాహిల్ హమ్ద్ అని అల్లాహ్ను ఎక్కువగా స్తుతించేటటువంటి వారు. మరియు ఎక్కువగా ఈ దినాలలో తహ్లీల్, తక్బీర్ మరియు తమ్హీద్. అంటే తహ్లీల్ అంటే ఏంటి? లా ఇలాహా ఇల్లల్లాహ్ చదవడం. తమ్హీద్ అంటే ఏంటి? అల్హమ్దులిల్లాహ్ పఠించడం. తక్బీర్ అంటే అల్లాహు అక్బర్ అని పఠించేటటువంటి వారు. కాబట్టి మనము మామూలు దినాల్లో సుబ్హానల్లాహ్ చెప్పడం కన్నా ఈ 10 దినాలలో సుబ్హానల్లాహ్ అని చెప్తే మనకు ఎక్కువగా పుణ్యాలు లభిస్తాయి సోదరులారా, ఎక్కువ పుణ్యాలు లభిస్తాయి మనకు. కాబట్టి ఈ అవకాశాన్ని మనం చేజార్చుకోకూడదు. ఎక్కువగా నఫిల్ ఆరాధనల్లో ఎక్కువగా మనం అల్లాహ్ను స్మరిస్తూ ఉండాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, అల్హమ్దులిల్లా తమ్లఉల్ మీజాన్. ఎప్పుడైతే మీరు అల్హమ్దులిల్లా అని ఒకసారి చెప్తారో అది అల్లా యొక్క త్రాసును బరువు చేసేస్తుంది. అల్లా ఏవైతే అల్లా తబారక్ తఆలా వద్ద ఒక త్రాసు ఉంటుంది, అందులో దైవదూతలు మనం చేసేటటువంటి పనులు తీసుకెళ్ళి అందులో వేస్తుంటారు. పుణ్యాలు ఒకవైపు, పాపాలు ఒకవైపు. మీజాన్ వస్సమా రఫఅహా వవజఅల్ మీజాన్ అల్లా అంటున్నాడు ఖురాన్ గ్రంథంలో. ఆయన ఆకాశాలను లేపాడు, మరియు మీజాన్ని కూడా అల్లాహ్ తబారక్ తఆలా ఏర్పాటు చేశాడు. ఈ సృష్టి ఒక సిస్టమాటిక్గా ఉంది, ఒక బ్యాలెన్స్డ్గా ఉంది. మీ పాప పుణ్యాలను కూడా అల్లాహ్ తబారక్ తఆలా తూకం వేస్తుంటాడు. ఈ పాప పుణ్యాల్లో తేడా వస్తే ఈ క్రమబద్ధంగా ఉన్న ఈ సృష్టి కూడా లయ తప్పుతుంది. ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి, అతి అనావృష్టులు వస్తాయి, ఈ సృష్టి కూడా బ్యాలెన్స్ తప్పుతుంది. అందుకే అల్లాహ్ ఏమంటున్నాడు, వస్సమా రఫఅహా వవజఅల్ మీజాన్ అల్లా తతగౌ ఫిల్ మీజాన్. వెంటనే అల్లాహ్ ఏమంటున్నాడు, మీరు తూకాలలో హెచ్చు తగ్గులు చేయవద్దు. వ్యాపారం చేసేటప్పుడు, ఉద్యోగాలు చేసేటప్పుడు ఏది చేసినా కూడా మీరు న్యాయంగా చేయండి. మీరు ఇక్కడ కనుక న్యాయం ధర్మాన్ని తప్పితే సృష్టి కూడా అల్లా బ్యాలెన్స్ తప్పుతుంది. అప్పుడు ప్రకృతి వైపరీత్యాలు, అల్లా యొక్క శిక్షను మీరు రుచి చూడవలసి వస్తుంది సోదరులారా. కాబట్టి ఈ దినముల్లో ఎక్కువగా సుబ్హానల్లాహ్, అల్హమ్దులిల్లా అని అల్లాహ్ను ఎక్కువగా స్తుతిస్తూ ఉండాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, అల్హమ్దులిల్లా సుబ్హానల్లాహ్ తమ్లఉ మా బైన సమావాతి వల్ అర్ద్. భూమి ఆకాశాలను నింపేస్తుంది. సుబ్హానల్లాహ్, అల్హమ్దులిల్లా అంటే భూమి ఆకాశాల మధ్యలో ఉన్నటువంటి ఈ ఖాళీ స్థలం అంతా కూడా నిండిపోయేంత పుణ్యాలు మనకు లభిస్తాయి మామూలు దినాల్లో. ఇంకా ఈ 10 రోజుల్లో అయితే మరిన్ని పుణ్యాలు మనకు లభిస్తాయి. కాబట్టి అల్లాహ్ తబారక్ తఆలా విశ్వాసుల యొక్క ఒక గుణం చెప్తున్నాడు. అల్లాహ్ తబారక్ తఆలా ఏంటండి అది? అల్లదీన యద్కురూనల్లాహ ఖియామన్ వ ఖుఊదన్ వ అలా జునూబిహిం. వాళ్ళు నిలబడి, పడుకొని, కూర్చొని అల్లాహ్ను ఎల్లవేళలా స్మరిస్తూ ఉంటారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఒక వ్యక్తి వచ్చి అంటున్న, ప్రవక్త గారు ఉత్తమమైనటువంటి ఒక ఆచరణ చెప్పండి. నీ నాలుక నిరంతరం అల్లాహ్ను స్మరిస్తూ ఉండాలి, దానికి మించినటువంటి పుణ్యం లేదన్నారు ప్రవక్త గారు. అల్లాహు అక్బర్. బండి మీద వెళ్తున్నాం, సుబ్హానల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, అల్లాహు అక్బర్ చదువుతూ వెళ్ళండి, ఎన్ని పుణ్యాలు వస్తాయి. వాడి గురించి వీడి గురించి మాట్లాడితే మనకేమి ఒరిగేది లేదు సోదరులారా. ముఖ్యంగా లా హౌల వలా కువ్వత ఇల్లా బిల్లా. ప్రతిసారి నేను చెప్తుంటాను నా ప్రసంగాల్లో, వలా హౌల వలా కువ్వత ఇల్లా బిల్లా. ఇది ఎటువంటి తస్బీ అంటే అల్లాహు అక్బర్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఇది స్వర్గంలో ఉన్న ఖజానాలలో నుంచి ఒక ఖజానా అన్నారు. అల్లాహ్ స్వర్గ ఖజానాల్లో ఒక ఖజానా ఏంటి? లా హౌల వలా కువ్వత ఇల్లా బిల్లా. ఇంత చిన్నది
అలీయుల్ అజీం చదవాల్సిన అవసరం లేదు. లా హౌల వలా కువ్వత ఇల్లా బిల్లా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఇది స్వర్గపు ఖజానాల్లో ఒక ఖజానా, మరియు ఇది చదివేవానికి 70 రోగాల నుండి విముక్తి లభిస్తుంది. సహీ హదీస్. 70 వ్యాధుల నుండి విముక్తి లభిస్తుంది. ఈ రోజులో ఎవరికి చూసినా వ్యాధులే. 70 వ్యాధులు. అన్నిటికన్నా చిన్న వ్యాధి ఏంటి? ప్రవక్త గారు 70వ వ్యాధి ఏంటి? ఇది చదివితే మీకు రాకుండా ఉండేటటువంటి 70వ వ్యాధి ఏది? ప్రవక్త గారు అంటున్నారు, గమ్ అంటే దుఃఖం, డిప్రెషన్. ఈరోజు ఎవరు చూసినా డిప్రెషన్. సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తుంటారు. ఈ డిప్రెషన్ కూడా రాదన్నారు ప్రవక్త గారు. చిన్నది 70వ వ్యాధి. ఇంకా పెద్ద పెద్ద క్యాన్సర్లు అన్నీ ఉన్నాయి. కాబట్టి మీరు ప్రతిరోజు కూడా కనీసం నమాజ్ తర్వాత 100 సార్లు లా హౌల వలా కువ్వత ఇల్లా బిల్లా చదివి చూడండి. మరియు ఈ దువా ఎటువంటి దువా అంటే లా హౌల వలా కువ్వత ఇల్లా బిల్లా అనేది ఇమాం ఇబ్నుల్ ఖయ్యిమ్ అల్ జౌజీ రహ్మతుల్లాహి అలైహి వారు అంటున్నారు, ఎవరైనా దుష్టరాజులు మమ్మల్ని ఎక్కువగా పీడిస్తే, వాళ్ళ దర్బార్లో రమ్మని మమ్మల్ని వాళ్ళు పిలిస్తే, మేము అంటే ఆయన గురించి చెప్పడం లేదు, పండితులు ఎవరైతే ఇబ్నుల్ ఖయ్యిమ్ అల్ జౌజీ కానీ, ఇమాం ఇబ్నే కసీర్ కానీ, పెద్ద పెద్ద పండితులు, ఇమాం ఇబ్నే తైమియా లాంటి వాళ్ళు అందరూ కూడా ఏమంటున్నారు, మేము లా హౌల వలా కువ్వత ఇల్లా బిల్లా చదువుకుంటూ వచ్చేవారము, వారు మమ్మల్ని ఏమి చేయలేకపోయారు. అల్లాహు ఇప్పటికిప్పుడు మీ ముందు మీకు కష్టం వచ్చింది, వెంటనే లా హౌల వలా కువ్వత స్టార్ట్ చేయండి. ఎందుకంటే నేను ప్రాక్టికల్గా నాకు జరిగిన చాలా విషయాలు నేను చెప్తున్నాను. మీకు ఇప్పుడే జస్ట్ స్టార్ట్ అయింది ప్రాబ్లం, మీ శత్రువు మీ ముందు వచ్చి నిలబడ్డాడు, లా హౌల వలా కువ్వత ఆపకుండా చదవండి, మిమ్మల్ని ఏం చేయలేడు. ఇది నా ప్రాక్టికల్గా నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను మీకు. అటువంటి తస్బీలు ఉన్నాయి, అవి ఎక్కువగా చదవండి సోదరులారా. ఆ తరువాత ఈ రోజుల్లో ఇంకా ఎక్కువగా చేయవలసినటువంటిది అంటే ఉపవాసం ఉండడము. ఎందుకు ఈ 10 రోజులు ఎంత విశిష్టమైనవంటే ఇందులో ఉపవాసాలు, హజ్జు, నమాజు, అన్ని ఆరాధనలు ఇందులో ఏమైపోతున్నాయి? అన్ని ఆరాధనలు ఇక్కడ సమీకరించబడుతున్నాయి. కాబట్టి ఈ 10 దినములు ఉత్తమమైనటువంటి దినములు అని ఇక్కడ చెప్పడం జరిగింది అని పెద్ద పెద్ద పండితులందరూ హితాబిస్తున్నారు సోదరులారా. కాబట్టి ఇటువంటి 10 దినములు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మొదటి 9 రోజులు కూడా ఉపవాసం ఉండేటటువంటి వారు. మరియు ముఖ్యంగా ఇందులో 9వ రోజు యౌమే అరఫా, యౌమున్ నహర్, యౌముల్ కర్, ఈ 3 కూడా ముఖ్యమైన దినములు. మనము ఈ తస్బీ మరియు తమ్హీద్ ఎప్పటి వరకు చెప్పాలి అంటే బక్రీద్, ఈదుల్ అజహా అయిన తర్వాత, యౌమున్ నహర్ అంటే కుర్బానీ ఇచ్చే దినం అయిన తర్వాత 11, 12, 13 ఈ 3 కుర్బానీ ఇచ్చేటటువంటి దినాలు. చాలామంది 10, 11, 12 అంటారు. కాదు, 11, 12, 13 ఇదే నిజమైనటువంటి హదీస్ ప్రకారం కరెక్ట్ అన్నమాట. ఈ 3 దినముల వరకు చెప్పాలి. 13వ తేదీ అసర్ వరకు మనం తక్బీర్ చెప్తూనే ఉండాలి. అప్పటి వరకు కుర్బానీ కూడా ఇవ్వవచ్చు మనం. కాబట్టి అల్లాహ్కు ఇష్టమైనటువంటివి ఆచరణలు, ముఖ్యంగా 9 రోజులు కూడా ప్రవక్త గారు ఉపవాసం ఉన్నట్టు కొన్ని హదీసుల ద్వారా మనకు ఆధారాలు లభిస్తున్నాయి. పైపెచ్చు 9వ తేదీ ముఖ్యంగా యౌముల్ అరఫా దినము ఉపవాసం ఏదైతే ఉంటామో మనము, దానివల్ల ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఆ ఉపవాసం వల్ల మనకు కలిగేటటువంటి లాభం ఏమిటి అంటే, ప్రవక్త గారు అంటున్నారు, అహ్తసిబు, నేను అనుకుంటున్నాను అల్లాహ్ తబారక వ తఆలా ఆ ఉపవాసం వల్ల గడిచిన 1 సంవత్సరము, రాబోయే 1 సంవత్సరం యొక్క పాపాలను క్షమిస్తాడు అని నేను అనుకుంటున్నాను అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు. కాబట్టి 2 సంవత్సరముల పాపాలు క్షమించబడతాయి ఈ ఒక్క ఉపవాసం వల్ల. ఆ తరువాత చూడండి, నఫిల్. ఈరోజు చాలామంది ఎవరైనా ఎక్కువగా ఆరాధన చేస్తుంటే వాడిని చూసి నవ్వుతారు. అరే ఉందే కబ్బి నమాజ్ పడలేదంత, కబ్బి ఎప్పుడు చూసిన వాడు నమాజ్ ఖురాన్ జికర్ చేస్తుంటాడు, రోడ్ల మీదకి వచ్చి స్ట్రైక్ చేయాలి, బంద్ చేయాలి. వాడు నిజమైన ముస్లిం. టోపీలు పెట్టుకొని వచ్చేస్తారు బంద్ చేసేటప్పుడు. ఎన్ఆర్సీ వచ్చిందనుకోండి, లేకపోతే ఇప్పుడు వచ్చింది ఇంకొక బిల్లు వచ్చింది, వస్తే ఇవి వచ్చాయనుకోండి, రోడ్ల మీదకి వచ్చేస్తారు చాలామంది మైకులు తీసుకొని. ఫజర్ నమాజ్ కూడా చదివి ఉన్నాడు ఆయన. నిజంగా చెప్పాలంటే
పాస్ వెళ్ళి అది కడుక్కుంటాడు కూడా తెలియదు. అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. అంటే అప్పుడు వచ్చేస్తారు పొలిటికల్గా వాళ్ళందరూ టోపీలు పెట్టుకొని. అది కరెక్టైన ముస్లిం అనుకుంటారు. అల్లాహు అక్బర్. అల్లా అంటున్నాడు, ఎవరు అసలు వలీ అంటే ఎవరు? హదీసు కుర్సీలో అల్లా తబారక వ తఆలా అంటున్నాడు, ఎవరైతే నా వలీతో శత్రుత్వం పెంచుకుంటారో అటువంటి వ్యక్తికి విరుద్ధంగా నేను యుద్ధాన్నే ప్రకటిస్తాను అని అల్లా అంటున్నాడు. నా వలీతో ఎవరైతే శత్రుత్వం పెంచుకుంటారో అతనికి ఎదురుగా నేను నా సైన్యాలనే పంపిస్తాను, యుద్ధాన్ని ప్రకటిస్తాను అంటున్నాడు. అంటే సర్వలోకాల సృష్టికర్త అతనికి విరుద్ధంగా యుద్ధాన్ని ప్రకటిస్తాడు. మరి వలీ ఎవరు? అల్లా అదే హదీసులో అల్లా అంటున్నాడు, హదీసు కుర్సీలో, ఎవరు వలీ? నా దాసుడు నా కొరకు, నా ప్రసన్నత కొరకు చేసేటటువంటి ఆరాధన అన్నిటిలో నాకు ఇష్టమైనటువంటి ఆరాధన ఫరాయిజ్. రాత్రంతా మేలుకొని జాగారం చేసి ఆ బిర్యానీ వండే చోట, ఆ పంచే చోట ఉండి మీటింగ్లు చేసి ఫజర్ నమాజ్కి మళ్ళీ ఉండడు. క్యారే ఉంటే రాత్ మే జగా ఫజర్ మేనే. అల్లాకు నఫీల్ కోసం నువ్వు రాత్రంతా మేలుకొని ఉదయం ఫజర్ చదవకపోతే నువ్వు అల్లాకు ఇష్టం ఉండదు. కానీ ఒక వ్యక్తి ఫరజ్ చదువుతున్నాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఒక స్త్రీ ఇంట్లో చాలా పనులు చేసుకొని అలసిపోతుంది, ఫరజ్ చదువుతుంది, సున్నత్ చదివే సమయం కూడా లేదు. పెద్ద ఫ్యామిలీ, పనులు ఉంటాయి, చాలా పనులు ఉంటాయి. ప్రవక్త గారు అన్నారు, స్వర్గానికి వెళ్తుంది. అల్లాహు అక్బర్. కానీ ఏ దాసుడైతే ఫరజ్ చదువుతాడో మొదటిగా అల్లా అతన్ని ప్రేమిస్తాడు. తరువాత దాసుడు తన ఖాళీ సమయములో నన్ను ఎక్కువగా స్మరిస్తాడు, సున్నత్లు చదువుతాడు, నఫిల్ చదువుతాడు, తహజ్జుద్ చదువుతాడు, ఇష్రాక్ చదువుతాడు, చాష్ చదువుతాడు, నఫిల్ ఉపవాసాలు పాటిస్తాడు, ఖురాన్ పారాయణం చేస్తాడు, మళ్ళీ ధర్మాలు చేస్తాడు. ఎన్ని నఫిల్ ఆరాధనలు చేయగలుగుతాడో వాటి ద్వారా నా సామీప్యాన్ని కోరుకుంటాడు. అతను అలా చేస్తూ 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 అతను నాకు ఎంత సమీపంగా వచ్చేస్తాడంటే అల్లా అంటున్నాడు, నేను వాడి కన్నులైపోతాను, ఆ కన్నులతోని వాడు చూస్తాడు. ఇది హదీస్ కుర్సీ, సహీ హదీస్. నేను వాడి కళ్ళైపోతాను, ఆ కళ్ళతో వాడు చూస్తాడు. నేను వాడి చెవినైపోతాను, ఆ చెవితో వాడు వింటాడు. నేను వాడి చెయ్యినైపోతాను, ఆ చేతితో వాడు పట్టుకుంటాడు. నేను వాడి కాలునైపోతాను, ఆ కాళ్ళతో వాడు నడుస్తాడు. ఈ హదీసును చాలామంది వక్రీకరించి సూఫీలు ఏమన్నారంటే, వాళ్ళు నమాజ్ చదవరు సూఫీలు అంటే, చదవకుండానే అల్లా వాడిలో వచ్చేస్తాడు. నౌజు బిల్లా. అల్లా ఎవరంటే వాడు వచ్చేస్తాడా? మరి ఇతర మతస్థులు కూడా చెప్తున్నారు కదా, దేవుడు ఒంట్లోకి వస్తున్నాడని. దేవుడు ఎవడు ఒంట్లో పడితే వాళ్ళ ఒంట్లోకి రాడు, ఎవరి ఒంట్లోకి పడితే వాళ్ళ ఒంట్లోకి రాడు. అర్రహ్మాను అలల్ అర్షి ఇస్తవా. ఆయన ఔన్నత్యానికి అది తగదు. ఆయన ఈ సృష్టి కన్నా ఈ సృష్టి సామ్రాజ్య పీఠం స్వర్గంపై అర్ష్ ఉంది, అర్ష్పై ఆయన ఆసీనుడై ఉన్నాడు. ఆయన భూమి ఆకాశాలు ఏవి కూడా అతన్ని పట్టజారవు. అంత పెద్ద ఆకారం ఆయన. సోదరులారా, అల్లా ఎవరి ఒంట్లోకి రాడు. ఇక్కడ అర్థం ఏంటంటే, అల్లా అతనికి ఎటువంటి హిదాయతుని ఇస్తాడంటే, ఇక అతను ఆ కళ్ళతో పాపం వైపు చూడడు, ఆ చేతులతో ఆ కాళ్ళతో పాప పనులు చెయ్యడు, ఆ చెవులతో పాపాన్ని వినడు. అటువంటి హిదాయత్ అల్లా అతనికి ఇస్తాడు. అతని పూర్తిగా అల్లా తబారక వ తఆలా యొక్క ఆధీనంలోకి వెళ్ళిపోతాడు. అతను వలీ అని అన్నాడు అల్లా. అల్లా అంటున్నాడు, ఇటువంటి నా దాసుడు ఎవరైతే ఈ స్థాయికి చేరుకున్నాడో అటువంటి నా దాసుడు ఏదైతే కోరుకుంటాడో వెంటనే నేను ఇస్తాను అంటున్నాడు. నువ్వు రోడ్ల మీదకి వెళ్ళి ఏం చేయాల్సిన అవసరం లేదు. నువ్వు మస్జిద్లో కూర్చొని దువా చెయ్యి. ఈ స్థాయికి నువ్వు చేరుకొని మస్జిద్లో కూర్చొని నువ్వు దువా చెయ్యి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు జంగే బదర్ ఎలా గెలిచారండి? సంఖ్యాబలంతో గెలిచారా? జంగే ఉహద్ ఎలా గెలిచారు? సంఖ్యాబలంతో గెలిచారా? జంగే హునైన్ ఎలా గెలిచారు? సంఖ్యాబలంతో గెలిచారా? ప్రార్థనతో గెలిచారా? ఎలా దువా చేశారు జంగే బదర్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు? ఈరోజు ప్రార్థన చేసేవాళ్ళంటే ఎగతాళి అందరికీ. ఈ ఇఖ్వానీ జమాతులన్నీ కూడా హేళన చేస్తాయి. మనకు కావాల్సిందంతా చదువుకున్న వాళ్ళు కావాలి, మనకు అధికారం కావాలి, మిజైలు కావాలి, అది కావాలి. ఇవన్నీ పనికిరా. ఒక్క దువా వీటన్నిటిని నాశనం చేసేస్తుంది. నమరుదు శక్తి సామర్థ్యాలు ఎక్కడికి వెళ్ళిపోయాయి? ఫిరౌన్ శక్తి సామర్థ్యాలు ఏమైపోయాయి? ఒక్క దువాతో అన్నీ సర్వనాశనం. అటువంటి దువా చేయాలి, ఆ స్థాయికి నువ్వు వేయాలి. అంతుముల అలౌన ఇన్ కుంతుమ్ ముమినీన్. నువ్వు విశ్వాసివైపో, నువ్వే గెలుస్తావు, నీకే ఆధిపత్యము అంటున్నాడు అల్లాహ్ తబారక వ తఆలా. నీ కళ్ళలో కళ్ళు పెట్టి చూసే శక్తి ఎవరికి ఉండదు.
నీతో మాట్లాడాలంటే గుండె దడ వస్తుంది. ఇప్పుడు నీ భార్య కూడా నీతో భయపడడం లేదు, నీ పిల్లలు కూడా నీతో భయపడడం లేదు. मेरे बच्चे मेरी बात सुनते नहीं मौलवी साहब, तुम्हें अल्लाह की बात सुनते हैं, तुम्हें तुम्हारे रब की बात सुनते हैं. అబ్దుల్ వాహిద్ మదనీ గారు ఒకసారి ఒక విషయం చెప్పారు. ఒక పెద్ద గురువు పండితుడు మదీనాలో వాళ్ళ గురువు క్లాస్ చెప్పేవాడంట. ఆయన వస్తే గప్చూప్ అయిపోతారు స్టూడెంట్స్ అందరు. ఒకరోజు ఆయన క్లాసులో పిల్లలు ఎగురుతున్నారు, అటు ఇటు ఎగురుతున్నారు. ఈయన వెళ్ళి అడిగారంటే, ఏంటి గురువు గారు ఈరోజు మీ క్లాస్ డిస్టర్బ్గా ఉందంటే, అదే నాయన రాత్రి నేను తహజ్జుద్ చదవలేడు, అది ఇక్కడ దానికి ప్రతిఫలం నేను ఇక్కడ అనుభవిస్తున్నాను అన్నాడంట. ప్రతిరోజు చదివేవాడిని ఈరోజు చదవలేదు, దాని ప్రతిఫలం ఇక్కడ కనిపిస్తుందన్నారు. కాబట్టి సోదరులారా, మనల్ని మనం సంస్కరించుకోవడానికి ప్రయత్నం చేస్తే మొత్తం మన చుట్టూన్న వాతావరణం అంతా మనకు అనుకూలమైపోతుంది. అల్లా అంటున్నాడు, అటువంటి నా దాసుడు ఏది కోరుకున్నా నేను ఇచ్చేస్తాను, మరియు ఎవరైనా వాడిని కష్టపెట్టబోతే అల్లా నన్ను రక్షించు అంటే వెంటనే నేను అతన్ని రక్షించుకుంటాను. ఇటువంటి నా దాసునికి విరుద్ధంగా ఎవరైనా శత్రుత్వం చేస్తే అటువంటి వాళ్లకు విరుద్ధంగా నేను యుద్ధాన్నే ప్రకటిస్తానంటున్నాడు అల్లాహ్. చివరిగా అల్లా అంటున్నాడు, నాకు ఏ విషయం కూడా కష్టం కలిగించదు, నాకు అసలు కష్టం అంటే తెలీదు, నాకు ఏ విషయం కష్టం కలిగించదు. కానీ ఇటువంటి నా దాసుడు నా వలి మరణ సమయములో మరణ వేదన పడుతుంటే అది చూసి నాకు కూడా కష్టం కలుగుతుంది. ఈరోజు చచ్చిపోతుంటే ఎప్పుడు చచ్చిపోతాడా అని పిల్లలు కాచుకొని ఉంటారు. అభి మరేని అబ్బా, భార్య చెప్తుంది పోతే పోయాళ్లే అని. అది కాదు, అర్ష్ పైన ఉన్నటువంటి నీ ప్రభువు ఏమంటున్నాడు, అల్లాహు అక్బర్, నాకు కష్టం అనేది లేదు, తెలీదు. కానీ ఇటువంటి నా దాసుడు, నన్ను ఎక్కువగా ఆరాధించేటటువంటి నా దాసుడు మరణ వేదన పడుతుంటే, సక్రాత్లో ఉంటే దాన్ని చూసి నాకు కూడా కష్టం కలుగుతుంది అంటున్నాడు. ఆ స్థాయికి మనం చేరుకోవాలి సోదరులారా, ఆ స్థాయికి మేము చేరుకోవాలి. సరే, ఈరోజు టైం లేదు, లేకపోతే అల్లా ఎలా రక్షిస్తాడో కూడా నేను చెప్పేవాడిని. మన మౌజు ఏంటి, అష్రే జిల్హిజ్జా కాబట్టి చెప్తున్నాను. సోదరులారా, ఆరాధన అలా చేయండి. ప్రతి ఆజ్ఞను అల్లా తబారక్ వ తఆలా భూమిపైకి దించే ముందు, నా దాసుడా నీకేం కావాలి కోరుకో అని నిన్ను అడగాలి. అటువంటి ఆరాధన చెయ్యి, ఆ స్థాయికి నువ్వు చేరుకో. ఇబ్రాహీం అలైహిస్సలాం ఆ స్థాయికి చేరుకున్నారు కాబట్టి అల్లా తబారక్ వ తఆలా ఆయన ఏమనలేదు, నన్ను రక్షించమన్నాడా? అల్లా అంటున్నాడు, ఓ అగ్ని, నిన్ను నేను మండించే గుణంతో పుట్టించాను. నీ గుణం, నీ స్వభావం మండించడం, దహించివేయడం, కాల్చి బూడిద చేయడం. కానీ నీ వడిలోకి ఈరోజు నా ఖలీల్ అంటే వలీ కన్నా పెద్దవాడు, ఖలీల్ అంటే వలీ కన్నా ఎక్కువ స్థాయి. దానికి అర్థమే లేదంటారు ఉర్దూలో పండితులు, తెలుగులో ఇంకేం చెప్పాలి నేను. నా ఖలీల్ నీ వడిలోకి వస్తున్నాడు. కూని బరదం వ సలామున్ అలా ఇబ్రాహీం, నువ్వేమైపో, చల్లగా అయిపో, శాంతియుతంగా. మళ్ళీ ఎక్కువగా హై కూలింగ్ కూడా ఉండకూడదు, దానికి చలి కూడా పుట్టకూడదు. సలాం, శాంతియుతమైనటువంటి, ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు, కండిషనర్గా ఉండాలి. అల్లాహ్ తబారక్ వ తఆలా తలుచుకుంటే ఈ ప్రకృతి దాని స్వభావాన్ని మార్చుకుంటుంది. సోదరులారా, సోదరీమణులారా, కాబట్టి మనం చేయవలసినటువంటిది ఈ 9 రోజులు 10 రోజులు ఎక్కువగా ఉపవాసాలు పాటించడం, అల్లాహ్ను స్మరించడం. 10వ రోజు ఎక్కువ ఇష్టమైనటువంటి ఆచరణ ఏంటి? అల్లాహకు ఏంటి ఇష్టమైనటువంటి ఆచరణ? ఓన్లీ కుర్బానీ, యౌమున్ నహర్ అంటారు దాన్ని. ఏంటి యౌమున్ నహర్ అంటే? కుర్బానీ, అల్లాహకు అదే ఇష్టం. ఆ తర్వాత యౌముల్ కర్ అంటే మీనా మైదానం, 2వ రోజు 11వ రోజు మీనా మైదానములో ఇబ్రాహీం అలైహిస్సలాం వారు తన కుమారుని తీసుకుని ఉన్నారు కాబట్టి హాజీలు కూడా ఉంటారు. అది కూడా అల్లాహకు ఇష్టం. సుబ్హానల్లాహ్. సోదరులారా, ఎందుకు ఇబ్రాహీం అలైహిస్సలాంకి అంత గొప్ప స్థానం ఇస్లాంలో? ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ తబారక్ వ తఆలా ఈ ముహమ్మద్ ప్రవక్త తర్వాత ఎక్కువగా ఎవరినైనా ప్రశంసించాడు అంటే అది ఇబ్రాహీం అలైహిస్సలాంని. ఆయన్ని ప్రశంసించినంతగా ఇంకెవరిని ప్రశంసించలేదు. ఎవరైనా మంచి పనులు చేస్తే ప్రభుత్వాలు పిలిచి అవార్డులు ఇస్తాయి, పద్మభూషణ్, పద్మవిభూషణ్, ఏవేవో ఇచ్చేస్తాయి, అర్జున్ అవార్డు, అది ఇది అవార్డులు ఇచ్చి సత్కరిస్తాయి. అల్లాహ్ కూడా ఇబ్రాహీం అలైహిస్సలాంకి అవార్డులు ఇచ్చాడు.
తెలుసా మనకు? మనం చదువుతున్నామా ఖురాన్? అల్లా అంటున్నాడు, ఇన్న ఇబ్రాహీమ కాన ఉమ్మ. ఇబ్రాహీం ఒక ఉమ్మత్. ఉమ్మత్ అంటే ఒక సమాజం, ఒక్కడే. కానీ ఒక సమాజానికి చెప్తారు, రే వాడి ముందు ఎవరు నిలబడరేరా, 10 మందితో సమానం వాడు. కానీ ఇబ్రాహీం అలైహిస్సలాం ఒక పూర్తి ఉమ్మత్తో సమానం. అల్లా అంటున్నాడు, అల్లా ఇచ్చిన అవార్డు అది. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఆయన ఒక్కడే కానీ ఆయన ఒక సమాజానికి, ఒక ఉమ్మత్ మొత్తం కలిసి కూడా ఏ చేయలేని పని ఆయన చేశాడు అల్లా కొరకు. ఎందుకు ఆయన అంటే ఇంత ఇది? ఈరోజు మనం అనుసరిస్తున్నటువంటి ఈ ధర్మం ఏంటి? ఇస్లాం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో వచ్చిందా? అల్లా అంటున్నాడు, ఇదేమే కొత్త ధర్మం కాదు ముహమ్మద్. సుమ్మా ఔహైనా ఇలైక అనిత్తబి' మిల్లత ఇబ్రాహీమ హనీఫా వమా కాన మినల్ ముష్రికీన్. నీ తండ్రి ఇబ్రాహీం యొక్క ధర్మమే ఇది, నువ్వు దీన్ని అనుసరించు. అతను ముష్రిక్ కాదు, సర్టిఫికెట్ ఇస్తున్నాడు అల్లాహ్ తబారక్ తఆలా. ఆయన ముష్రిక్లలోని వాడు కాదు నీ తండ్రి ఇబ్రాహీం, ఆయన ధర్మాన్ని అనుసరించు నువ్వు. ఈరోజు యూదులు, క్రైస్తవులు, ముస్లింలు మావాడు ఇబ్రాహీం అని తన్నుకునే స్థాయి. అల్లాహు అక్బర్. అబ్రాహమిక్ రిలీజియన్స్ అంటారు. యూదత్వము, క్రైస్తవం, ఇస్లాం ప్రపంచంలో పెద్ద మతాలనికి ఆయన తండ్రి. తౌహీద్, ఈ తౌహీద్కు పితామహుడు ఆయన. ఎంతమంది అయితే ఏకదైవారాధకులు ఉన్నారో ప్రపంచంలో వాళ్ళందరికీ ఆయన పితామహుడు. అంత పెద్ద బిరుదులు ఎందుకు వచ్చాయి ఆయనకి? ఆయన చేసిన త్యాగాలు అటువంటివి. అల్లా అంటున్నాడు ఉమ్మత్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, నువ్వు ఒక ఊరిలో ఉన్నావు, ఒక ప్రదేశంలో ఉన్నావు, అక్కడ ఎవరు కూడా సత్య ధర్మంపై లేరు, నువ్వు ఒక్కడివే ఉన్నావు. ప్రవక్త గారు అంటున్నారు, నువ్వు అన్ని జమాతులతో విడిపోయి చెట్టు కొమ్మ, చెట్టు మానును పట్టుకునైనా ఉండిపో, కానీ ఇతరులతో కలిసిపోవద్దు. నువ్వు నిలకడగా ఉండు శ్రద్ధాత ధర్మంపై, అప్పుడు నువ్వు ఒక ఉమ్మత్తో సమానం అన్నారు ప్రవక్త గారు. అలాగే ఇబ్రాహీం కూడా ఆయన ఉమ్మత్. కాన ఉమ్మతు వాహిదతన్ లిల్లాహి హనీఫా వలం యకు మినల్ ముష్రికీన్. అల్లా అంటున్నాడు రెండో బిరుదు షాకిరల్ లి అన్ఉమిహి. ఆయన షాకిర్, అల్లాహకు కృతజ్ఞత కలిగినటువంటి దాసుడు. ఇద్ కాల లహు రబ్బుహు అస్లిం కాల అస్లంతు లిరబ్బిల్ ఆలమీన్. ఎప్పుడైతే అల్లాహ్ తబారక్ వ తఆలా ఎప్పుడైతే అల్లాహ్ అన్నాడో, నువ్వు నా ఆజ్ఞను శిరస వహించు, నేను సర్వలోకాల సృష్టికర్తని అల్లాహ్ యొక్క ఆజ్ఞను శిరస వహిస్తున్నానన్నాడు. ఎప్పుడు నాకు నేను చెయ్యను, నా వల్ల కాదు అని ఆయన నోటి నుంచి రానేలేదు. 70 ఏళ్ల వయసులో అల్లాహ్ ఖత్నా చేసుకో అంటే గొడ్డలు తీసుకుని వెంటనే ఖత్నా చేసుకున్నాడు. అటువంటి వ్యక్తి ఇబ్రాహీం అలైహిస్సలాం. బహునా జాత ఏమీ లేదు, కొడుకుని ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. దానికన్నా పెద్ద కృతజ్ఞత ఏముంటుంది? షాకిరన్ లి అన్ఉమిహి ఇజ్తబాహు వ హదాహు ఇలా సిరాతిం ముస్తఖీం. అల్లాహ్ తబారక్ వ తఆలా అంటున్నాడు హనీఫ్ అన్నాడు అతన్ని. అంటే నాకు అణిగిమణిగి నా దగ్గర వంగి ఉండేవాడు, నా ఆజ్ఞలను శిరస వహించేవాడు. హనీఫ్ అని అరబీ భాషలో ఎవరిని అంటారు? సౌదీకి వెళ్ళి వచ్చిన వాళ్ళకి తెలుసు. కుళాయిని వాళ్ళు హనఫియా అంటారు. కుళాయిని ఏమంటారు? హనఫియా అంటారు. అంటే కుళాయి ఇట్లా వంగి ఉంటుందని. కాబట్టి అల్లాహ్ ఆజ్ఞల ముందు ఎవరైతే వంగి ఉంటాడో, వినయ విధేయతలతో ఉంటాడో అటువంటి వ్యక్తిని హనీఫ్ అంటారు. ఇవన్నీ ఎక్స్ప్లెనేషన్తో చెప్తే 1 గంట అవుతుంది, కానీ సమయం లేదు. సోదరులారా, సోదరిమల్లారా, ఎందుకు ఇబ్రాహీం అలైహిస్సలాంకి ఎంత పెద్ద బిరుదులు? అల్లాహ్ ఖలీల్ అన్నాడు, వత్తఖజల్లాహు ఇబ్రాహీమ ఖలీలా. నేను ఇబ్రాహీంని నా స్నేహితునిగా చేసుకున్నాను అంటున్నాడు అల్లాహ్. ఎన్ని బిరుదులండి! అన్నీ అయిపోయాయి, బిరుదులన్నీ అయిపోయాయి. ఉమ్మత్ అన్నాడు, హనీఫ్ అన్నాడు, షాకిర్ అన్నాడు. అల్లాహ్ తబారక్ వ తఆలా లాస్ట్లో అల్లాహ్ తబారక్ వ తఆలా అంటున్నాడు, وَإِذِ ابْتَلَى إِبْرَاهِيمَ رَبُّهُ بِكَلِمَاتٍ فَأَتَمَّهُنَّ قَالَ إِنِّي جَاعِلُكَ لِلنَّاسِ إِمَامًا. అల్లాహు అక్బర్. ఇమాం అన్నాడు అల్లాహ్. ఎవరికి? మస్జిద్ క్యా? ఒక ఊరు క్యా? ప్రపంచ మానవ జాయిలుక లిన్నాస్, ప్రపంచ మానవులందరికీ నువ్వు ఇమాం. ఎప్పుడు? వఇజ్ ఇబ్తలా ఇబ్రాహీమ రబ్బుహు బికలిమాతిన్ ఫఅతమ్మహున్. అల్లాహే చెప్తున్నాడు, నేను చిన్నప్పుడు, అతని చిన్న వయసులో ఉన్నప్పుడు, అతని యవ్వనములో, అతని పెద్దవాడైన తర్వాత ముసలితనంలో అన్ని విధాలుగా నేను అతన్ని పరీక్షించాను, కానీ ఎప్పుడు కూడా అతను నా ఆజ్ఞను జవదాటలేదు. అల్లా అంటున్నాడు, ఇమాం మిలువు, నేను ఇమాం చేస్తున్నాను. ఎవరున్నారు అక్కడ మక్కాలో? ఎవరున్నారు ఇమాం చేయడానికి?
అందుకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో కూడా అల్లాహ్ ఏమంటున్నాడు, వత్తఖజు మిన్ మకామి ఇబ్రాహీమ ముసల్లా, మకామి ఇబ్రాహీంను ముసల్లా చేసుకో. నువ్వు నీ తండ్రి ఇబ్రాహీం ఎక్కడైతే నిలబడి మక్కాను కట్టాడో అక్కడ ముసల్లా వెయ్యి. సోదరులారా, సోదరిమల్లారా, ఆయన తౌహీద్ ఎంతమంది అయితే ఏకదైవారాధకులు వాళ్ళందరికీ ఇమాం ఆయన. ఒక చిన్న మాట చెప్పి ముగించేస్తాను. ప్రపంచంలో 1,24,000 మంది ప్రవక్తలు వచ్చారు. అందులో 25 మంది ప్రవక్తల గురించి ఖురాన్లో ఉంది. అందులో 5 మందిని ఊలుల్ అజ్మ్ అంటారు, మహాప్రవక్తలు. వారిలో ఇబ్రాహీం అలైహిస్సలాం గురించి అల్లాహ్ ఏమంటున్నాడండి? ఖురాన్లో 25 మంది ప్రవక్తల గురించి. మూసా అలైహిస్సలాం పర్వతం పైకి వెళ్ళాడు. నూహ్ అలైహిస్సలాం కష్టి అదుగు ఆ కొండ మీద ఉంది. సాలెహ్ అలైహిస్సలాం బండలో నుంచి ఆయన ఒంటెని తీశాడు. ఈసా అలైహిస్సలాం ఇది చేశాడు, ఆయన అది చేశాడు. అన్నీ ఉన్నాయి మన ముందు, ఆ ప్రదేశాలు కూడా ఉన్నాయి. కానీ అల్లాహ్ తబారక్ వ తఆలా ఏమన్నాడు? ఖురాన్లో వాళ్ళ గాథలు విని మీరు మీ విశ్వాసాన్ని పెంచుకోండి. లఖద్ కాన లకుం ఫీ ఖససి, వాళ్ళ యొక్క గాథల్లో మీకు గుణపాఠాలు ఉన్నాయంటున్నాడు అల్లాహ్ తబారక్ వ తఆలా. అందరు గాథలు విని మీ విశ్వాసాన్ని పెంచుకోండి. థియరిటికల్ అంతే. కానీ ఇబ్రాహీం ప్రవక్త గురించి వచ్చేటప్పటికి అల్లాహ్ ఏమంటున్నాడు? నో థియరీ, విత్ థియరీ ప్రాక్టికల్ కూడా చేయాలి మీరు. ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం ప్రతి సంవత్సరం మనం కుర్బానీ ఇస్తాం 10వ రోజు. ఎందుకు? సున్నత అబీకుం ఇబ్రాహీం అన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. నీ తండ్రి ఇబ్రాహీం అలైహిస్సలాం యొక్క సున్నత్. ఎందుకు? అల్లాహ్ తబారక్ తఆలా ఏం చేశాడు ఆ రోజు? ఆయన ఎప్పుడైతే ఆ మైదానంలో, మీనా మైదానంలో పిల్లవాడిని కుర్బానీ చేయడానికి కూడా సిద్ధమయ్యాడో, అల్లాహ్ ఆజ్ఞ మేరకు లేక కలిగిన కుమారుణ్ణి కూడా ఆయన అల్లాహ్ కొరకు కుర్బానీ చేయడానికి సిద్ధమయ్యాడో, అల్లాహ్ అతన్ని రక్షించుకొని ఒక పొట్టేలును అక్కడ దైవదూత ద్వారా పెట్టేశాడు. అది కుర్బానీ అయిపోయింది, మనకు తెలుసు. ఆ తర్వాత అల్లాహ్ ఏమన్నాడు? వతరక్నా అలై ఇన్న హాదా లహువల్ బలాఉల్ ముబీన్. ఇబ్రాహీం, మేము నిన్ను ఎన్నో విధాలుగా పరీక్షించాము, ఇది అన్నిటికన్నా పెద్ద పరీక్ష నీకు, పెద్ద సమస్య నీకు అని స్వయంగా అల్లాహ్ అంటున్నాడు. కానీ దాంట్లో కూడా నువ్వు నెగ్గావు. ఈరోజు ఈ మైదానంలో, ఈ ఎడారిలో ఎవరు నిన్ను చూడడం లేదు అని నువ్వు అనుకోవద్దు. వతరక్నా అలైహిం ఫిల్ ఆఖిరీన్. ప్రళయ దినం వరకు వచ్చే వాళ్ళందరూ నిన్ను గుర్తుపెట్టుకుంటారు. ఈ కుర్బానీ అనేది చేసి ప్రతి సంవత్సరం ప్రాక్టికల్గా చేసి నిన్ను స్మరించుకుంటారు, నీ గాథను స్మరించుకుంటారు. అల్లాహ్ చూడండి ఎంత పెద్దది. అల్లాహ్ ఎప్పుడైతే ఎవరినైనా ప్రేమిస్తాడో ఎంతగా ప్రేమిస్తాడో చూడండి. అది కూడా కుర్బానీ ఒకటే కాదు, హాజరా, హాజరా తల్లి, ఆమె అల్లాహ్ ఆజ్ఞ అని భర్త యొక్క ఆజ్ఞను శిరసావహించి ఎడారిలో ఆ పిల్లవాడిని తీసుకుని ఉండి నీళ్ల కోసం పరిగెత్తింది చూడండి. ఆ పరిగెత్తడం కూడా అల్లాహ్కి ఎంత నచ్చిందంటే, ప్రళయం వరకు వచ్చే ధనవంతులు, అరబ్వేతరులు, నల్ల తెల్ల వాళ్ళు, నువ్వు ఎంత పెద్ద ధనవంతుడు అయినా కావచ్చు, నువ్వు రాజు మహారాజు అయినా కావచ్చు, అక్కడికి వెళ్ళి ఆమె పరిగెత్తాలి. నా దాసి పరిగెత్తింది, నువ్వు కూడా పరిగెత్తు, ఆ సున్నత్ను పూర్తి చేయి అంటున్నాడు అల్లాహ్. కాబట్టి అల్లాహ్ ఒక్కరిని ప్రేమిస్తే ఎంతగా ప్రేమిస్తాడో అర్థం చేసుకోండి. కానీ దానికి ముందు మనము అల్లాహకు అల్లాహ్ అంటున్నాడు, నువ్వు నడిచిరా, నేను పరిగెత్తుకొని వస్తానని చెప్పి. సమయం చాలా అయిపోయింది. కాబట్టి అల్లాహ్ మనందరికి కూడా మాటలు కాకుండా చేతల్లో అల్లాహ్ యొక్క ఆజ్ఞలను శిరసావహించే వారిలో అల్లాహ్ మనందరినీ చేర్చాలని, చిన్న చిన్న ఆరాధనలు అయినా సరే చేసి అల్లాహ్ యొక్క సామీప్యాన్ని పొందే వారిలో అల్లాహ్ మనందరినీ కూడా చేర్చాలని నేను అల్లాహ్ను ప్రార్థిస్తున్నాను. ఓ సర్వలోకాల సృష్టికర్త అల్లాహ్, ఇబ్రాహీం ప్రవక్త యొక్క ధర్మాన్ని, ఇబ్రాహీం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సున్నత్లను పాటించే సౌభాగ్యాన్ని మాకు ప్రసాదించు. అల్లాహ్ తబారక్ వ తఆలా మేము మా అందరికీ కూడా కుర్బానీ ఇచ్చేటటువంటి స్తోమతను మరియు ఆ శక్తి సామర్థ్యాలను మాకు ప్రసాదించు, వాటిని అంగీకరించు అల్లాహ్ తబారక్ వ తఆలా. అదేవిధంగా ఎంతమంది ముస్లింలు మరియు ఈ ప్రపంచంలో వారు వేదనకు గురవుతున్నారో, కష్ట నష్టాల్లో ఉన్నారో, వారందరికీ సన్మార్గాన్ని ప్రసాదించు. మరి వారందరికీ ఆ వేదన నుండి, ఆ కష్ట నష్టాల నుండి గట్టెక్కించు. మరియు అల్లాహ్ ఈ 10 దినముల యొక్క పూర్తి ప్రతిఫలాన్ని మాకు అల్లాహ్ తబారక్ వ తఆలా మాకు దక్కించు. రబ్బనా తకబ్బల్ మిన్నా ఇన్నక అంతస్ సమీఉల్ అలీమ్ వతుబ్ అలైనా ఇన్నక అంతత్ తవ్వాబుర్ రహీమ్. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్
వస్సలాము అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.